మిగతా సోదరులందరూ సోదరీమణులు అందరికీ కూడా ఈరోజు సాయి మీరా కల్చరల్ సొసైటీలో సన్మానం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మా నాన్నగారు ఖమ్మం జిల్లా కారేపల్లి, మా అమ్మగారు హన్మకొండ అమృత థియేటర్ దగ్గర ఖాళీ ప్రదేశంలో మా ఇల్లు ఉండేది. 1 నుంచి 3వ తరగతి వరకు ఇక్కడే చదివాను, ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, పిల్లల కాలేజీలో బీఈడీ కూడా ఇక్కడే చేశాను. మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్. ఆ ఊళ్ళో 21 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్గా చేశారు. కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్, తర్వాత ఫారెస్ట్ కాంట్రాక్టరు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాంట్రాక్టర్, కల్టివేషన్ నుండి రోజుకి కనీసం ఒక 30 మంది మా ఇంట్లో భోజనాలు చేసేవారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరు మాకు తెలియదు. వంట మనుషులు ఉండేవాళ్ళు, మా అమ్మ చూసుకునేది అంతా. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యాను. ఎస్ఎఫ్ఐ లీడర్గా అప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో మా నాన్నగారు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నప్పుడు నేను కూడా నిరాహార దీక్షలో కూర్చొని తెలంగాణ గురించి ఆ రోజున తెలుసుకున్నాను. నేను అంతకుముందు తెలంగాణ అందరూ మనకేం తెలియదు. అప్పటి నుంచి స్వతహాగా మనం తెలంగాణ పట్ల ఆకర్షితులే, తెలంగాణ ఉద్యమాల పట్ల ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే వెంటనే డిగ్రీలో జాయిన్ అవుతున్నా. అనుకోకుండా మా గురువు గారు సంబంధం పట్టుకొచ్చింది. మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మనమంతా ఇటు తెలంగాణ, ఆయన ఆంధ్ర భద్రాచలము. మా గురువు గారు ఏదో పని మీద వెళ్ళి చూసి ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చూసుకోండి అని చెప్పేసానంటే వచ్చి మా వాళ్ళు వెళ్ళి ఆయన నాకు అక్షరాభ్యాసం చేయించిన గురువు గారు అనమాట. వాళ్ళ ఇంట్లో నన్ను బిడ్డగా చూసుకునేవాళ్ళు. అటువంటి ఆయన సంబంధం చూసిన తర్వాత మా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆయన తల్లిదండ్రులు ఎవరు లేరు, ఒక చెల్లెలు ఉన్నది. నన్ను పెళ్లి చేశారు. భద్రాచలం వెళ్ళిపోయాను. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆయన ఒక్క శాలరీ, అప్పట్లో శాలరీ ఏంటంటే 450 రూపాయలు. అది కూడా ఎయిడెడ్ స్కూల్, 5-6 నెలలకు ఒకసారి శాలరీ. అయితే మా పెద్ద ఫ్యామిలీలో మా పెద్దక్కయ్య, మా చిన్నక్కయ్య వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద భూస్వాములు ఇళ్లలో కోడళ్ళు వాళ్ళు. కానీ విపరీతమైనటువంటి వేదనలు వాళ్ళకి. అది చూసిన తర్వాత నేను మా నాన్నగారితో ఏం చెప్పానంటే, నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, ఉన్నతాన్ని చేసి చెయ్యి, అట్లాగే ఏమి ఆస్తులు లేని వాళ్ళని చూసి చెయ్యని. మా అమ్మ ఒకటే పోట్లాడేది, ఏమి లేని వాళ్ళని ఎట్లా చేసుకుంటావు అంటే ఏమి లేని వాళ్ళే కావాలి. నాకు ఎందుకో తెలియదు కానీ నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇట్లాగే నేను శనివారం మాకు మధ్యాహ్నం పూట డిబేట్స్ ఉండేవి. ఆ డిబేట్స్లో మా గోపాయ్ సార్ నన్ను బాగా డిబేట్కి ఎంకరేజ్ చేసి 6th క్లాస్ నుంచి డిబేట్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చేస్తూ 8th క్లాస్ తర్వాత 7th తర్వాత 8th హై స్కూల్కి వెళ్ళిన తర్వాత హై స్కూల్లో కోటేశ్వరరావు గారు అని ఆయన అప్పచెప్పారు. ఆయన నన్ను ప్రిపేర్ చేస్తున్నారు. గాంధీ శత జయంతి ఉత్సవాలలో మా చిన్నగాయ 10th క్లాస్లో ఉంది, నేను 8th క్లాస్లో ఉన్నా. ఇంకొక తెలుగు సార్ వాళ్ళ అల్లుడు 11th క్లాస్లో ఉన్నాడు. నేను మా అక్కయ్య ప్రిపేర్ అవుతా, నేను మా అక్కయ్యకి అందరం పేర్లు ఇచ్చాము. చాలామంది వచ్చారు. మన జిల్లా లైబ్రరీ వాళ్ళు పెట్టినటువంటి ఎస్ఏ వక్తృత్వ పోటీ, దాంట్లో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. మా అక్కయ్యకి రాలేదు. సెకండ్ ప్లేస్ హెచ్ఎస్సి చదువుకున్న అతనికి వచ్చింది. ఆయన గొడవ చేస్తాడు, ఏమనంటే 8th క్లాస్ చదువుకునే ఆమెకి ఎట్లా ఇస్తారు, నేను హెచ్ఎస్సి చదువుతున్నాను కదా. అప్పుడు ఇక మొదలైంది నాకు. అంటే ఒక మగవాడైనంత మాత్రం చదువు పోట్లాడతాడా, నేను 8th క్లాస్లో నాకెందుకు ఉండకూడదు, తెలివితేటలు నాకు ఉంటాయి అని ఎవరైనా చెప్పినా అనుకుంటానులే. దాంట్లో నాకు ఒక బుక్ ఇచ్చారు, ప్రగతి కోరిన ప్రతిఫలం. ఆ బుక్లో హీరోయిన్ పేరు సరళ. ఒక పేద కుటుంబం అతన్ని చేసుకొని కష్టపడి చదువుకొని ఉద్యోగం చేసి పెద్ద కుటుంబాన్ని తెచ్చుకున్నాను. అలాగే దాన్ని నేను జాగ్రత్తగా మా నాన్నగారు ఏం చేశారంటే లైబ్రరీకి ఇచ్చేయమ్మా, మా నీ దగ్గర చదువుకున్న తర్వాత అంటే ఆ లైబ్రరీకి ఇచ్చేసాను. రెండోసారి మళ్ళీ పెట్టినప్పుడు నాకు వ్యాసరచన పోటీల్లో రాజేశ్వరి అని ఒక పెద్ద నవల ఇచ్చారు.
సినిమాలకు సంబంధించి దాన్ని కూడా అక్కడికి ఇచ్చేసాను. కానీ ఆ హీరోయిన్ ఏదైతే ఉన్నదో నా పేరుతో ఉన్నటువంటి హీరోయిన్ లైఫ్ నాకు మా అక్క చెల్లెళ్ళ మా అక్కలను చూసిన తర్వాత అలాగ పేదవాళ్ళని చేసుకోవాలనిపించింది. అనిపించి అలాగ చేసుకున్న తర్వాత మా వారికి ఇల్లు లేదు, తల్లిదండ్రి లేరు, ఒక చెల్లెలు ఉంది. నాకు వచ్చిన కట్నంతోనే అమ్మాయికి ఇచ్చేసి పెళ్లి చేస్తాం. ఏమీ లేదు, ఇంకా మాకు 450 రూపాయలు జీతం అంతే. 2 పిల్లల తర్వాత నేను ఆలోచించుకొని ఏం చేస్తే వస్తుంది అని టైప్ నేర్చుకున్నా, టైలింగ్ నేర్చుకున్నా, ఏదో ఒకటి చేసుకున్నా. అప్పుడు మా గురువు గారు నాకు మా హిందీ సారు అలా ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు. ఆయన వెంకటాపురం ట్రాన్స్ఫర్ అయ్యి భద్రాచలం వచ్చి భద్రాచలం నుండి ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు. వెళ్తూ నన్ను చూశారు. ఏంటమ్మా సార్ అలా ఎక్కడ ఉందంటే ఇదే సార్ మళ్ళీ ఏం చేస్తున్నావు అన్నారు. ఏం చేయట్లేదు సార్ అన్నా. ఇంత తెలివికలదాన్ని ఎస్ఎఫ్ఐలో ఎంత చక్కగా ఉన్నావు, ఎంత డిబేటింగ్స్లో ఎట్లా మాట్లాడేదానివి, పిల్లల్ని వేసుకొని ఆడుకుంటూ కూర్చుంటావా నువ్వు, చదువుకో అన్నారు. నేను ఇప్పుడేం చదువుతా సార్ అని, చదువుకో అమ్మా చెప్తే కాసేపు కూర్చొని ఇది ఎలా హిందీ ఎగ్జామ్స్ రాయాలి ఏంటి అన్నీ చెప్పేసేసి మా వారు వచ్చిన తర్వాత చెప్పాను. ఇలా మా వెంకట్రావు దేశపాండే సార్ వచ్చారు, ఇలా చెప్పారు చదువుకోమన్నారు. అంతే వెంటనే 1 మంత్ లోపల ఎగ్జామ్స్ కట్టిన తర్వాత ఆయన తర్వాత వచ్చేసి ఇక్కడ హిందీ వడ్డీ ట్రైనింగ్, సీనియర్ హిందీ వడ్డీ ట్రైనింగ్ 1 మంత్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళ ట్యూషన్కి నేను కాలేజీకి వెళ్ళి అలా చదువుకుంటూ ఎంఏ హిందీ కూడా ఇక్కడే రాశాను. రాసి వెళ్ళిన తర్వాత నాకు ఒక ముస్లిం బాబాయ్ అనమాట, నేను బాబాయ్ అని పిలుస్తాను, కాకాని పిలుస్తాను. ఆయన హైదరాబాద్ మన ఖమ్మం డియూ ఆఫీస్లో ఉన్నారు. మా వారికి పరిచయం అయ్యి ఆయన ఏం చేస్తున్నారు, ఏం చేస్తుందా మీ మిస్సెస్ అంటే ఇట్లా తను హిందీ పండి ట్రైనింగ్ చేస్తుంది సార్ అంటే, అదే ఒక పోస్ట్ ఉన్నది ఎయిడెడ్ స్కూల్లో నేను ఇప్పిస్తాను, అమ్మాయి వచ్చినాక 1 ఇయర్ నేను అట్లాగే పెడతా పోస్టర్. నేను నా రిజల్ట్ వచ్చి ఇట్లా బయటికి రాగానే నాకు 3వ రోజున ఆదర్శ ఇప్పించి ఎయిడెడ్ స్కూల్లో పోస్టింగ్ ఇప్పించారు. ఆయన నా లైఫ్లో 2వ మెట్టు. ఫస్ట్ మెట్టు ఏంటంటే భద్రాచలంలో ఒక అతను ఉన్నాడు, ఆయన వెళ్ళమ్మా నేను చూసుకుంటాను, మా వారిని మొత్తం ఆయనే 10 నెలలు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకున్నాను. అది మొదటి మెట్టు. 2వ మెట్టు ఆయన. అందుకనే నాకు ఆయన హబీబ్ గారు అనమాట, ఆయన నాకు ఇప్పటికీ నాకు తండ్రి సమానులు అనమాట. నేనంటే వాళ్ళ ఇంట్లో 8 మంది పిల్లలు. ఇక నేను అప్పుడు అనుకున్నాను ప్రతి పెళ్ళైనప్పుడల్లా వాళ్ళకి 10,000 మేము ఇవ్వాలి. ఆయన ఎన్ని ఇచ్చినా తీసుకోలేదు. అందుకని ప్రతి పెళ్ళికి నేను మా వారు వెళ్ళి వాళ్ళందరికి బట్టలు కొని పెట్టేసి ఒక 10,000 ఇచ్చేసి వస్తాను. ఇంకా ఒకళ్ళు ఉన్నారు 7 పెళ్ళి ఇంకా ఇవ్వాలి.